ఇది మసీద్ ఏరియానా? వీళ్ళే పలగొట్టారు దాన్ని పూజలు చేస్తారు. ఇది మసీద్ ఏరియా. ఉందిరా మసీదు చూడు. ఇక్కడ శివ విగ్రహం ఉంది లోపల మనకు. పాండే ఇక్కడ రావునా అమ్మ ఇక్కడ మసీదా ఇది? ఇంట్లో మసీద్, ఇక్కడ మసీద్ ఎక్కడ ఉంది? ఇలా లోపల మసీద్ ఉందా? ఓకే. ఇవన్నీ శివాలయ టెంపుల్స్. శివాలయం అక్కడ ఉంది. శివాలయం లోపల నుంచే వస్తున్నాం ఇక్కడ మనము. కామాక్షి టెంపుల్ దారి లోపల ఇక్కడ మనకు ఒక మసీద్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళే చేసిర్రు. ఇక్కడ మనకు హిందువులకు ఏ విధమైన ఇది ఉందనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ దీని యొక్క పురాతన హిస్టరీ ఏముందనేది ఒకసారి తెలుసుకోవాలి. ఇదేందమ్మా ఇది? क्या मंतर का? शाली पैमान बोले तो मुसलमान है. ये क्या है? दरगाह है? दरगाह. ओके, ये दरगाह है. क्या चाहिए? ये क्या है अम्मा आगे के? ये మొత్తం మసీద్ ఏరియాలా కనిపిస్తుంది. దీంట్లో హిందూ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ స్పష్టంగా చూపించు మనం ఇది హిందూ టెంపుల్ విత్ మసీదు ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ మసీద్ కూడా చూసారు మీరు లోపల ఇప్పుడు ఇందాక వీడియో. ఇక్కడ కంచి కామాక్షి దేవి ఆలయం ఇది. ఆరోగ్యం బాగాలేకుంటే అది పెట్టుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆదాయం తక్కువ ఉంటే ఇట్లా పెట్టుకోవాలి. లేదు నేను ఇల్లులు కొనాలి, పొలాలు కొనాలి, ఇంటప్పు తీరాలి, ఏదైనా బాకీలు ఉంటే ఇది పెట్టుకోవాలి. మీ పేరు మీద వచ్చేటివి ఇవి ఇది పెట్టుకోవాలి. మీ బాకీలు ఏమైనా తీరాలి అంటే మీ పేరు మీద. మా పేరు మీద అంటే ఏ పేరు మీద ఎట్లా చెప్తుంటామా మీరు? నేను చెప్తాను సార్ అట్లా. ఓకే, వీరస్వామి పేరు మీద ఏమొస్తుంది చెప్పండి. ఏ పేరు? వీరయ్య స్వామి. వృషభరాశి వస్తుందండి. వృషభరాశి వస్తుంది. కొంచెం ఆదాయం తక్కువ ఉండడం, ఖర్చులు ఎక్కువ ఉండడం. ఇంకోటి వచ్చేసి అవతల మీరు మంచి చేసినా వేరే విధంగా వాళ్ళు వ్యతిరేకంగా వెంటనే మాట్లాడటము, మీరు ఏం చేయకపోయినా మీ మీదకి రివర్స్ రావడము, ఏదో ఒకటి గుచ్చి మాట్లాడటము, మనసు బాధపట్టే విషయాలు మాట్లాడటము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. వైట్ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం మనసు ప్రశాంతంగా. వైష్ణవి వైట్ స్టోన్. అవును సార్. ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఎంత? 250 పడుతుంది సార్. ఇంకా కొంచెం హెవీ ఉంటే 350 పడుతుంది. చూద్దాం, చూపెట్టి వస్తే ఇంకా సార్ మీ ఇష్టం సార్. పర్వాలేదు. మహేశ్వరికి సింహరాశి వస్తుంది. సింహరాశి వస్తుంది కాబట్టి కోపము, మొండితనము, పట్టుదల అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి కనకపుష్య రాగం పెట్టండి. ఈ వేలికి చాలా బాగుంటుంది. సన్న ఉంటుందా? హెవీ ఉంటుందా? సన్నగా ఉంటుందా సార్? మీరు అడిగారు కదా, ఇట్లా ఉంటుంది. 250 పడుతుంది ఇది. ఇంకా కొంచెం హెవీగా ఉంటే, స్టోన్ పెద్దగా ఉంటే. వృషభ రాశి అన్నారు కదా మీరు? అవును సార్. మీదేనా? అదే మీదేనా? ఎంతసేపు అడిగింది సార్? చెప్పాలి కదా సార్. వృషభ రాశికి ఏమొస్తుంది మరి? అదే సార్ వచ్చేది ఇదే. మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా పట్టుకెళ్ళడానికి ఏమో. నాకే, నేను నా పేరే వీరస్వామి. ఇట్లా వస్తుంది సార్. కొంచెం హెవీ ఉంటుంది, పెద్ద ఉంటుంది స్టోన్. అది పెట్టుకోవాలి. ఇవి రౌతు ఒరిజినలేనా? ఇది వెండిలో కూడా చెప్పించుకోవచ్చు మీరు. ఈ రౌతు తీసి వెండిలో కూడా చెప్పించుకోవచ్చు. స్టాండర్డ్ గా పనికొస్తుంది. కొంతమంది వెండిలో చెప్పించుకుంటామంటారు, మీ ఇష్టం అమ్మా. ఇది దేనికి పనికొస్తుందమ్మా? ఇది నేను పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంది? ఆదాయం బాగుంటుంది. ఆదాయం అనేది కొంచెం బాగుంటుంది, నిలకడగా ఉంటుంది. శివుడికి అడ్డం. ఓకే, ఆదాయం. ఇంకా దాన్ని యువతలకి రండి సార్. చెప్పు. ఆయన బ్రహ్మ కాదండి, శివుడు వినాయకుడు. వెనకాల వినాయకుడు.
బ్రహ్మ పైన ఉన్నాడు. స్వామి ఇక్కడ మసీద్ ఏంది అది? ఆక్రమించి కట్టుకోవడం. ఈ కామాక్షి దేవి మన కంచి కామాక్షి పీఠం, కామాక్షి దేవాలయం. చూడండి శివుడు పైన పైన ఫస్ట్ బ్రహ్మదేవుడు, ఇక్కడ శివుడు, నెక్స్ట్ విష్ణు. కృష్ణుడు లెఫ్ట్ ఒక శివాలయం ఉంటుంది చూడండి, నవగ్రహ శివాలయం, అది ఒక శివాలయం. ఇక్కడ ఇక్కడ ఎవరు? బ్రహ్మ. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ శిల పైన. తర్వాత ఇక్కడ మహేశ్వరుడు ఆయన, మహేశ్వరుడు. ఇక్కడ వినాయకుడు ఉన్నారు మనకు. ఇక్కడ మనకు శివలింగం ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ శివలింగం దగ్గర కామాక్షి టెంపుల్ దగ్గర మసీదు ఆక్రమించి కట్టుకున్నారని ఇక్కడ గురువుగారు చెప్తారు. ఇది ఇది ఇదొక విగ్రహం ఉంది మనకు. ఇక్కడ ఇక్కడ టెంపుల్ పైన చెక్కిండ్రు. ఇది ఎలా చెక్కిరు అనేది ఇక్కడ మన రాతి యొక్క శిలాకృతులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా నిర్మించారు, వీటిని ఒక ధ్వంసం చేయడం ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ గద్వాల్లో మనకు అలంపూర్ జోగులాంబ తల్లి టెంపుల్. మెయిన్ ముస్లింలు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. పర్మిషన్ అవసరం లేదురా నీకు. ఆల్రెడీ మీ ఇక్కడ చరిత్రలు ప్రతి ఒక్కరిని కల్పిస్తే చెప్పడానికి పర్వాలేదండి, ఎవరికి ఏమీ తెలియట్లేదు. ఇట్లా తీసి పెడితే అట్లీస్ట్ వీడియోలో చూస్తారు, ఓహో ఇక్కడ ఒకటి ఉందా అని కొంతమంది వస్తారు. ఇక్కడ హిందువులని ఏ విధంగా ఇది చేశారు అన్నది ప్రూఫ్ మనకు. అమ్మ ఇచ్చే రేట్ చెప్పు. అది నాకు వృత్తిపరంగా అడ్డంకులు వస్తున్నాయి, ఏది పెట్టుకోవాలో చెప్పు. వృత్తి వ్యాపారం, ఉద్యోగము వ్యాపారం పరంగా మీకు ఇదే సార్ వచ్చేది. అదేనా? చాలా బాగుంటుంది. దీనివల్ల ఎట్లాంటి ఆటంకాలు. నాకు రౌతు ఒరిజినల్ కావాలి. స్టోన్స్ ఒరిజినల్ అంటే నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర ఉంటాయి సార్. ఇక్కడ ఎంత? ఇదైతే మామూలుగా 50 పట్టు. ఒరిజినల్ అయితే 1600. 1600 మా ఇంటి దగ్గర సార్, ఇక్కడ కాదు. ఇక్కడ మామూలుగా పంచలో. మీ ఇంటి ఇక్కడమ్మా? కర్నూలు సార్. కర్నూలు అంటే అప్పుడు స్టోన్స్ ఇంటికి వస్తారు. అవును సార్, పేరు మీద ఇస్తాం. పంచలోహాలు అంటే డోల్టా ఉండదు. మీ పేరు చెప్తే పేరుని బట్టి చూసిస్తాం ఏ స్టోన్ వస్తుంది, ఏది పెట్టుకోవాలి. ఒకసారి రవి, కేతు అట్లా నడచవచ్చు. అందుకు మీరు తొందరపడి ఆవేశపడద్దు. పంచలోహాలు అనేటివి యూస్ చేసుకొని పక్కన పెట్టేయడానికే ఇవి. నవరత్నం ఉంగరం పెట్టుకుంటే బెస్ట్ కదా. ఇంకా దీని బదులు అవసరం లేదు. నవరత్నాల సెట్ అన్నిటి అందరికి సెట్ కాదు. అది మోసే శక్తి ఉండాలి, అది బలాయించే ఓపిక కూడా ఉండాలి. దానివల్ల మంచి జరుగుతుంది, చెడు కూడా జరగవచ్చు. అన్నీ ఉంటాయి దాంట్లో. అక్క మనకి ఇక్కడ జోగులాంబ టెంపుల్ దగ్గర కనిపిస్తుంది. చాలా ఉంగరాల గురించి, మనకు రత్నాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అమ్ముతుంది. రీజనబుల్ రేటే ఉంది. పంచలోహాల ఉంగరము అక్క దగ్గర వచ్చి కొనుక్కోవచ్చు. మంచి మన పేరు పైన అన్నీ చెప్తుంది. ఇక్కడ శివాలయం పక్కనే ఉంటుంది. అక్కది కర్నూలు అంట. ఇక్కడ మస్జిద్లో ఏర్పాటు చేసి కబ్జా చేసి మనకి ఇక్కడ గురువులు చెప్పిన, స్వాములు పూజారులు చెప్పిన విషయం ప్రకారం ఇక్కడ మనకు డబ్బులు ఇవ్వాలమ్మా. సరే అమ్మా, తప్పకుండా ఇస్తా మీకు. ఇక్కడ మస్జిద్ చూడండి, ఇక్కడ ఆక్రమించి వాళ్ళ యొక్క సమాధులు, వాళ్ళ యొక్క సమాధులు. ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాం మనం. టెంపుల్ ఇక్కడ ముంగట కూడా ఆలయం ఉంది. దీనికి దారి ఇక్కడ మూసేయడం జరిగింది.
మళ్ళీ ఇక్కడ మనం రిటర్న్ సేమ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కర్ణాటక ప్రజలు కూడా వచ్చి